మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. బాగున్నారు కదా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీకు కలిగిన సమస్తం క్షేమమేనా? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులైతే తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఎవరైనా ప్రభువుని నమ్మని వారైతే ఆయన్ని విశ్వసించేటట్లుగా ఆయన ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. అందరికీ ఆయన మంచి దేవుడై ఉన్నాడు. సరే, ఈ సమయంలో ఒక చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం వింటున్నటువంటి సందేశం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఆరాధించే దేవుడు ఆశీర్వదించే దేవుడు. అవునండి, దేవుడు దీవించే దేవుడు. ఆ మాటలు చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు? అన్నైనటువంటి ఏశావు 400 మందితో యాకోబు మీదకి వస్తున్నాడు. దాదాపు చాలా సంవత్సరాల పగ. తమ్ముడు మోసం చేశాడని, తిరిగి తమ్ముడు వస్తున్న ఈ సమయంలో పగ తీర్చుకోవాలని. నిజంగా పగ అనేది అండి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది కదా. ఒకవేళ ఈ మాటలు వింటుండగా మీ అంతరంగంలో ఎవరి మీదైనా పగ ఉంటే ఇప్పుడే అది మీ హృదయంలో సుఖ నివాసం చేయకుండా దానిని మీరు బయటికి పంపుదురుగాక. అన్న ఆ రీతిగా వస్తున్నాడని యాకోబు భయపడ్డాడు, కలవరపడ్డాడు. నెమ్మది, సమాధానం లేదు. వారందరినీ కూడా, వారి కుటుంబం మొత్తాన్ని రేవు దాటించి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడట యబ్బోకు రేవు దగ్గర అద్దరిన. ఆ రాత్రి అంతా కూడా దేవునితో పెనుగులాడాడు. ప్రభు వచ్చాడు. యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీను అని. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఒక సమయం వచ్చింది, యాకోబు నువ్వు దీవిస్తేనే అంటున్నాడు. మనం చదివిన 29వ వచనంలో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు అని ఉంది. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు. ఆ సమయానికి యాకోబుకు ఒక నెమ్మది, సమాధానం కావాలి, క్షేమం కావాలి. అన్న దగ్గర నుంచి, ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలి. అది జరిగింది. ఆ తర్వాత వచ్చిన 4 అధ్యాయాలు మీరు చదివితే వస్తున్నటువంటి ఏశావు తమ్ముడి మీద పగ తీర్చుకోలేదు, కానీ ప్రేమించాడు, కౌగిలించుకున్నాడు, సమాధానపడ్డాడు. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. యాకోబు వలె అటు సమాధానం కానీ, నెమ్మది లేని స్థితిలో నెమ్మది ఇవ్వటం కానీ, మానసికపరమైన బ్లెస్సింగ్ దేవుడిస్తాడు. అలాగే ఆర్థికపరమైన దీవెనలు దేవుడిస్తాడు. అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు ఇస్తాడు. ఆయన దీవించే దేవుడై ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన దీవిస్తే ఎంత దీవెనో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, యెహోవా నీవు దీవిస్తే, ఒకసారి అది చదువుతాను, ఒకసారి ఉండండి. చాలా చక్కటి మాట, చాలా బాగుంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దీవిస్తాడు దేవుడు, అన్ని కోణాల్లో దీవిస్తాడు, అన్ని కోణాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు మనకుండగా ప్రజలు అసలు ఎందుకు ఆశీర్వాదం లేకుండా నష్టపోతున్నారు? ఏమండి, ఆశీర్వదించే దేవుడు మనకుండి కూడా మరెందుకు చాలామంది ఆశీర్వాదం లేకుండా అవుతున్నారు, నష్టపోతున్నారు? చాలా కుటుంబాలు దెబ్బతింటున్నాయి, పతనం అవుతున్నాయి.
ఎన్నో ఫ్యామిలీస్ నాశనం అవటం చూస్తున్నాం, ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఇలాంటి కొన్ని పదాలు పలకటానికి కష్టంగా ఉన్నా బైబిల్లో అదే ఉంది. మరి ఎందుకు అలాగా కుటుంబాలు నష్టపోతున్నాయో చెప్పనా? దీవించే దేవుడు ఉండి కూడా ఒక మాట చెబుతాను ఈ వీడియోలో. మనిషిలో ఉన్న గర్వం. అవునండి, మీరు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ముందు. ఇప్పుడు కొంతమందిని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు దెబ్బతింటారు, వీళ్ళు పైకి రాలేరు, గ్యారంటీగా రానున్న రోజుల్లో వీళ్ళు నష్టపోతారని మనం ముందే చెప్పేస్తాం. చూడండి, పెద్దవారు అనుభవం కలిగిన వాళ్ళు చెప్పేస్తుంటారు. ఎలా చెబుతారంటే వాళ్ళ విధానాన్ని బట్టి, ఆ మాట కానీ ఆ ప్రవర్తన కానీ వారుండే విధానం కనపడతా ఉంటుంది. ఈ వచనాన్ని బట్టి చెప్పాలంటే కుటుంబం దెబ్బతింటుంది అంటానికి ముందుగానే కనపడేది ఏంటో చెప్పనా? గర్వమే. ఈ వచనంలో అదే ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును. నిజమే, ఈ చివరి రోజుల్లోనండి చాలామందికి భలే గర్వం. డబ్బు ఉంటే గర్వం, అందం ఉంటే గర్వం, కాస్త తలాంతులు ఉంటే గర్వం, మంచి సేవ ఉంటే గర్వం, కొద్దిమంది విశ్వాసులు ఏదన్నా వస్తే అదొక గర్వం, ఏదైనా కొంచెం మంచి ఇల్లుంటే, ఒక అపార్ట్మెంట్ ఉంటే, అందమైనటువంటి భవంతులుంటే అదొక గర్వం. కలిగిన దాన్ని బట్టి బంగారం ఉంటే గర్వం, డబ్బు ఉంటే గర్వం, పొలాలు స్థలాలు ఏదో గర్వం. మరొక విచిత్రమైన మాట చెప్పనా? కొంతమందికి ఇవేమీ లేకపోయినా భలే గర్వం అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమి ఉండదు. పెద్దవాళ్ళు సామెత చెప్తారుగా, ఇంట్లో ఏగల మోత, బయట పల్లకీల మోత అంటారుగా. ఏమీ లేదు, బయట ఏమో పల్లకీ మోతలాగా పెద్ద డాంబికంగా మాట్లాడతాం, లోపలేమో ఏగలు తోలుకుంటాం. పెద్దోళ్ళు మరో సామెత చెప్పారు, అన్నీ ఉన్నా ఇస్తరాకట అణిగి మణిగి ఉంటదట, ఏమీ లేనిది ఎగిరెగిరి పడింది. ఖాళీ డబ్బాకి శబ్దం ఎక్కువ కదా. చెట్టు నిండా కాయలు ఉంటే అది అలా వంగి ఉంటుంది, కాయలు లేని చెట్టు ఇసిరిసిరి కొట్టిద్ది, చిన్న గాలికి కూడా. ఈ మాటలన్నిటి వెనక ఉన్న అర్థం ఏంటంటే మనిషికి గర్వం ఏమీ లేకపోయినా. ప్రియబిడ్డ, గర్వం అనేది ఎంత ప్రమాదకారంటే నిన్ను నీ కుటుంబాన్ని చాలా నష్టపోయేటట్టు చేస్తుంది, పాడు చేస్తుంది. బైబిల్ క్లియర్గా చెప్పింది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఈనాడు చాలామంది దేవుణ్ణి ప్రేమించలేరు. క్రైస్తవులే, మందిరానికి క్రమంగా రాలేరు, ప్రార్థనా జీవితాలు లేవు, బైబిల్ చదవటానికి వారు ఇష్టపడరు. ఇవన్నీ గర్వానికి గుర్తే. ఏంటంట, నేను చదవకపోతే, మందిరానికి క్రమంగా రాకపోతే ఏంటంట, నేను క్రైస్తవుని కాదా ఏంది, పరలోకం బానా ఏంటి, ఏ రోజు ప్రార్థన చేసుకుంటా ప్రభువుని అడగాల్సిన అవసరం నాకేముందో, నాకు కావలసినంత ఉంది. ప్రియులారు, ఇవన్నీ ఒక గర్వపు వాతావరణం. మందిరాల్లోకి వచ్చినా కూడా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? కాళ్ళు ఊపే వాళ్ళు ఉన్నారు. ఒక నాయకుడు ముందు, అధికారం ముందు అలాగే కూర్చుంటావా నువ్వు? కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుతున్నారు, కుర్చీలో కూర్చొని కాలు మీద కాళ్ళు వేసుకోవటం. చాలా నిర్లక్ష్య వైఖరితో కూర్చుంది దేవుని ఎదుట, వింటుంది దేవుని మాటలు, ఒక అభిషక్తుడైన దైవజనుడు బోధిస్తున్నాడు, ఏమీ లేదు, దైవ భయం లేదు. మందిరానికి వచ్చే మాట్లాడుకోవటం, మందిరానికి వచ్చే సెల్ ఫోన్లో టైం గడపటం, ఇక్కడ కూర్చొని మెసేజ్లు పెట్టడం, ఇక్కడ కూర్చొని ట్విట్టర్ అంటూ, ఫేస్బుక్లు అంటూ, వాట్సాప్లు అంటూ వాటిల్లో కాలక్షేపం చేయటం, వాక్యం వినకుండా. ఇవన్నీ గర్వం కాదా? ఇది గర్వం కాదండి. ఇది నువ్వు నాశనం అవుతున్నావని బైబుల్ క్లియర్గా చెప్పింది. ఆశీర్వదించే దేవుడు ఉండి కూడా మనిషి ఎందుకు పాడవుతున్నాడో, కుటుంబం ఎందుకు దెబ్బతింటుందో తెలుసా? నీ గర్వం, నీ అతిశయం, దైవ భయం లేకపోవడం. ప్రియబిడ్డ, ఉదయకాలం అన్నాలో ఇంతకంటే ఎక్కువ చెప్పేంత టైం తీసుకోలేం కదా. ఒక లిమిటెడ్ టైం ఉంది దీనికి, కనుక నేను ముగించేస్తున్నాను. గర్వాన్ని వదిలేయి. నువ్వు కలిగిన వాడివైనా పేదవాడివైనా నీ గర్వాన్ని మాని, గర్వం నుంచి బయటపడు.
గర్వించి దేవుణ్ణి ఎందుకు దూరం చేసుకోవాలి? గర్వించి నీ కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? వదిలేయి. ఉన్నపాటును ప్రభువా నన్ను క్షమించని సహాయం చేయమని అడిగి దీన మనసులోనికి రా. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుని దీవించినట్లుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు బాగుండాలి, దీవించబడాలి. నీవు, నీ పిల్లలు, నీ చేతి పనులన్నీ కూడా వర్ధిల్లాలి. దైవాశీస్సులు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. గర్వం వదిలేసి దీన మనసులోకి వస్తారు కదా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వితబడిన ఈ సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మార్చయ్యా. గర్వం మా జీవితాలను పాడు చేస్తుంది. మీరు దీవించే దేవుడు. నువ్వు దీవిస్తే ప్రభువా ఎన్ని దీవెనలో కలుగుతాయి. కానీ గర్వమే మాకు అడ్డం వచ్చి మమ్మల్ని పాడు చేస్తుంది. మమ్మల్ని క్షమించండి, తోడుగా ఉండండి. ఎంతమంది బిడ్డలైతే గర్వం నుంచి బయటపడాలనుకుంటున్నారు, అహంకారమైన మనస్సు నుండి విడుదల పొందాలనుకుంటున్నారు, ప్రభువా మీ పిల్లలు విడిపించబడి దీవించబడుటకు సహాయం చేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకోండి. మీ ఆశీర్వాదాలన్నీ ఉదయకాలం మీ బిడ్డల కుటుంబాల్లో పిల్లలకు ఉంచమని, సియోనులో నుండి మీరు మీ పిల్లలను ఆశీర్వదించమని యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.